లేకపోతే మోదీ అమిత్ షా ద్వయం బెంగాల్ కుర్చీని స్వాధీనం చేసుకుంటారా? తమిళనాట ఏం జరగబోతోంది? స్టాలిన్ దా లేకపోతే విజయ్ స్టాలిన్కు చెక్ పెట్టబోతున్నారా? అండ్ కేరళలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ త్రయం ఇటు పినరయ్ విజయన్కి ముందడుగు వేయనిస్తారా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనిస్తారా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. 3 రాష్ట్రాలతో కలిపి మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలకు ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎలా వెళుతోంది, ట్రెండ్ ఏంటి అందించేందుకు ఆర్టీవీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చేస్తుంది. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కాసేపట్లో బెంగాల్ ఫలితాలు వెలువడబోతున్నాయి. బెంగాల్ ఫలితాలపై దేశం చూపంతా అటువైపు ఉంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లని లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత 8:30 ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నుంచి మరి కాసేపట్లో ట్రెండింగ్ అంటే ఎక్కడ ఎవరు స్వింగ్లో ఉన్నారు, ఎక్కడ ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఎటువైపు ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపడం జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ ఆఖరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే బెంగాల్లో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏకంగా 294 సీట్లకు ఎన్నికలు జరిగితే దాంట్లో ఫాల్తా మినహా 293 సీట్లకి ఈరోజు కౌంటింగ్ జరగబోతుంది. ఎక్కడా లేని ఉత్కంఠ, ఎక్కడా లేని, ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం ఈసారి బెంగాల్లో కనిపించింది. ఎప్పుడు లేనంతగా కనిపించింది, ఎప్పుడు లేనంత ఉత్కంఠ కూడా కనిపించింది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు లేనంతగా పోల్ పర్సంటేజ్ కూడా నమోదైంది. ఏకంగా 92% అటు ఇటుగా మాట్లాడుకుంటున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ మళ్ళీ గర్జిస్తారా? లేకపోతే మోదీ అమిత్ షా ఈ ద్వయం ధాటికి ఇక కుర్చీ వదిలేసుకుంటారా? దీదీ కి క్యా బాత్ హై, దీదీ కి క్యా హాల్ హై, ఇది ఈరోజు యావత్ భారత్ మాట్లాడుకుంటుంది. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. మమత అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. మోదీ అమిత్ షాను ఎదిరించి నిలిచి పోరాడుతున్న ధీర వనిత అని చెప్పి అపోజిషన్ పార్టీస్ చెప్తూ ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మమత బెంగాల్ని కోల్పోతే భారతీయ జనతా పార్టీకి ఇక జైత్రయాత్ర. మరి ముఖ్యంగా మమత ఒక అపోజిషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో క్వైట్ ఓకల్ వాయిస్. అందుకే ఇటు ఎలాగైనా టీఎంసీ పట్టు సాధించాలని అన్ని ప్రయత్నాలు చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ సీటుని కోల్పోకూడదని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది? 294 స్థానాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. భవానీపుర అంటూ ఉంటారు వాళ్ళు అక్కడ. సో కాబట్టి ఆ భవానీపురం దగ్గర ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్రిక్తత చోటు చేసుకుంది. అండ్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏకంగా రీ ఎలక్షన్ నిర్వహించాల్సి వస్తుంది ఫాల్తా లాంటి ప్రాంతాల్లో అంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర సీఎంగా ఆమెతో ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నేరుగా తలపెట్టిన సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఏది జరిగినా చరిత్ర అక్కడ. ఎందుకు? టీఎంసీ గెలిస్తే మమత రికార్డు విజయం అవుతుంది. అదే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోదీ అమిత్ షాల ద్వయం గెలిపోతుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారో ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చలేని పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. యాక్సెస్ మై ఇండియా అయితే నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే చేతులు ఎత్తేసిన పరిస్థితి అక్కడ. అటువంటిది ఇప్పుడేం జరగబోతుంది? ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి ఏంటి? అండ్ అలాగే తమిళనాడు గురించి వచ్చినప్పుడు తమిళనాడులో అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే సెఫాలజిస్టులు కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఒపీనియన్ పోల్స్కి భిన్నంగా అక్కడ రిజల్ట్ కనిపించింది. ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్లో దాదాపుగా అందరూ కూడా ఒకే ఒక మాట చెప్పుకొచ్చారు. ఏంటది? ఎలాగైనా అక్కడ డిఎంకేనే అధికారం చేపడుతుందని చెప్పి. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఒక్క మాటలో చెప్పాలంటే 5 రాష్ట్రాల ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. బట్ యావత్ దేశం చూపంతా కూడా ఈరోజు బెంగాల్ వైపే. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అండ్ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు? ఎగ్జాక్ట్లీ 5 రాష్ట్రాల సంబంధించినటువంటి ఎన్నికలు అత్యంత కీలకం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలే రేపు భవిష్యత్తు ఫ్యూచర్లో మళ్ళీ దేశంలో ఎవరు జెండా ఎగరనేయరు, ఎవరు ప్రధాని కానున్నారనేటువంటిది నిర్ణయించే ఎన్నికలు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ప్రస్తుతం నేను పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఉన్నాను. కోల్కతాలో దీదీ వర్సెస్
బీజేపీ మమతా బెనర్జీ సంబంధించినటువంటిది 3 సార్లు హ్యాట్రిక్ కొట్టింది, ఇప్పుడు 4వసారికి మళ్ళీ పవర్ రేస్లో ఉంది. చాలా ఉత్కంఠ ఉంది. గతంలో ఎప్పుడు జరిగినటువంటి ఎన్నిక పశ్చిమ బెంగాల్లో జరిగింది. కేంద్ర బలగాలు వచ్చాయి, భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి, సేఫ్గా ఎన్నికలు నిర్వహించారు. అసలు మొత్తం బీజేపీ యంత్రాంగం పశ్చిమ బెంగాల్లో కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, మిగతా కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. సో మమతా బెనర్జీ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు, మళ్ళీ మేమే వస్తామనేటువంటి కాన్ఫిడెంట్తో ఉంటే ఈసారి మమతను పక్కనగా పెడుతున్నాం, మేము చేరెక్కుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్ట్గా చేసినటువంటి సిచ్యువేషన్. దాంట్లో మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్నా అనేటువంటిది నరేంద్ర మోదీ చేసినటువంటి స్టేట్మెంట్తో కాస్త దేశవ్యాప్తంగా చర్చ. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి అనుకూలంగా చూపిస్తా ఉన్నాయి. కానీ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు వేస్తున్నట్టు. అంటే ఉదయం ఈరోజు ఉదయం 4 గంటలకు మేము రీచ్ అయ్యాము ఇక్కడికి. కోల్కతాకి సంబంధించినటువంటి టౌన్లో ఎంటర్ అయిన తర్వాత చాలా మందిని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. దాంట్లో క్యాబ్ డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే చాయ్ నుంచి రోజువారీగా ఇప్పుడు వరకు కూడా అందరితో మాట్లాడుతూ ఉంటే ఎవరు కరెక్ట్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ని రీచ్ అవుతాయా పార్టీలు, బీజేపీ అధికారంలోకి వస్తుందా, తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపడుతుంది అనేటువంటి దాంట్లో ఎవరు కరెక్ట్గా చెప్పనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా 3 ఫ్యాక్టర్స్ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కు మేజర్గా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1 లోకల్ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అత్యంత స్ట్రాంగ్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. నెంబర్ 2 సంక్షేమ పథకాలు, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో. నెంబర్ 3 తృణమూల్ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్స్ వచ్చేసి మైనారిటీ ఓట్ బ్యాంక్, దాదాపు 27 నుంచి 35% మధ్యలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్. ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ పడితే ఆల్మోస్ట్ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపట్టేటువంటి అవకాశం లేదు. దాంట్లో స్ప్లిట్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్లు ఈ ఓట్ బ్యాంక్ ని చీలిస్తే, వాళ్ళు స్ప్లిట్ చేయగలిగితే బీజేపీ పవర్ లోకి వచ్చే సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఓవరాల్ లో ఇక్కడ బీజేపీకి సంబంధించిన ప్లస్ మైనస్ చూస్తే కీలకంగా మాట్లాడుకుంటే భవానీపురం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మధు, భవానీపురం ఎందుకంటే మమతా బెనర్జీ నియోజకవర్గం, అక్కడ హింసకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో మమతా బెనర్జీకి సంబంధించి అఫ్కోర్స్ గతంలో ఆమె ఓడిపోయారు, ఆమె ఓడిపోయినా పార్టీ గెలిచింది. బట్ ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఒక్క మాటలో చెప్పాలంటే కనుక ఇక్కడ మమతా బెనర్జీ విషయంలో ఏమంటూ ఉన్నారు అక్కడ ప్రజలు, అసలు ఏమైనా రియాక్షన్ ఇస్తూ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ కొద్దిమంది ఉన్నారు, మాట్లాడదాం. జస్ట్ ఇప్పుడే బయటకు వస్తా ఉన్నారు వివిధ రీజన్స్. आप कहाँ जा रहे हैं? हम तो अभी मैदान से आए हैं, अभी चाय पीने के? चाय पीने गए थे। क्या बोलेंगे, आपका नाम क्या है? मेरा नाम है राजू। अब पूरा पश्चिम बंगाल के बारे में पूरा चर्चा चल रहा है यहाँ पर, कौन आने वाला है, कैसे दिख रहा है आपको माहौल ये बार? पिछले बार, उससे पहले भी दीदी ममता बनर्जी यहाँ पर सीएम बने से है, उन्होंने अभी भी कॉन्फिडेंट बता रही हूँ कौन आने वाला है, कैसे दिख रहा है? 2021 में भी ऐसे ही था, यही पोजीशन था, सेम था। 2021 में भी यही था कि बीजेपी आ रहा है, दीदी जा रहा है, मगर यहाँ भी सेम वही होगा जो 2021 में हुआ था, वो 2026 में भी वही होगा। दीदी आ रही है, बड़ा सीट लेके आ रही है, 210 से ऊपर सीट लेके आ रही है। क्या है वजह, क्या आप उतना कॉन्फिडेंट बता रहे, रीजन क्या बोलेंगे आप? दीदी यहाँ पर ही बहुत काम की है। दीदी यहाँ पर ही जो आदमी लोग का जो सबसे बड़ा जो मेडिकल मामला है, मेडिकल जो है वो स्वास्थ्य साथी कार्ड जो सबको दी है, वहाँ जो मिडिल क्लास आदमी वो जो आज जो स्वास्थ्य साथी कार्ड लेके बिल्ला में जाके करा सकता है, वेलव्यू में करा सकता है, डीसन में करा सकता है, अपना ऑपरेशन, हार्ट का ऑपरेशन सब करा सकता है। वो गरीब आदमी कोई सोच नहीं सकता, गरीब कौन सा भी हॉस्पिटल जाके इलाज करा सकते हैं। बड़ा से और दूसरा क्या, बड़ा से बड़ा रोजगार का मुद्दा पे काम चल, रोजगार नहीं है, जॉब्स नहीं है। नहीं ऐसा कोई बात नहीं है, सब आदमी यहाँ पर जॉब में है, कोई आदमी आपको फ्री नहीं मिलेगा, कुछ ना कुछ करके खा रहा है, कोई ऐसा बात नहीं है, सब अच्छा कमा रहा, अच्छा खा रहा है। कोई यहाँ स्ट्रेट आपको मैं, आप पश्चिम बंगाल वासी है, आप कोलकाता वासी है, आपको एक सवाल मैं पूछना चाह रहा हूँ। मैं हैदराबाद से हम लोग आए थे, आरटीवी तरफ से आप एक क्वेश्चन पूछना चाह रहे, ज्यादा यहाँ पर करप्शन ज्यादा हो गया, पूरा करप्शन है, हर एक चीज में करप्शन चार्जेस है, बहुत करप्शन है। वो कौन बोल रहा है, कौन बोल रहा है, वो आपको बोला कौन कि यहाँ बहुत करप्शन है? करप्शन तो आपका यूपी में बहुत है, बिहार में बहुत है, मध्य प्रदेश में बहुत है, महाराष्ट्र से ज्यादा यहाँ पर होता है। तो आप किसको डाले वोट? हम लोग सब टीएमसी है यहाँ पर ही, पूरा बंगाल आपको टीएमसी मिलेगा, टीएमसी।